Hey, hi, hello friends. Once again, welcome back to our channel. So, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ మూవీస్ లైక్ వార్ టూ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ సయ్యారా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో, ఈ మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో, అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు వీడియోని కొంచెం లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయిన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ. సో, ఈ మూవీకి వచ్చిన సీక్వెల్ 2 మూవీ. సో, రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 21 నుంచి అయితే మనకి మూవీ రిలీజ్ చేస్తామని వాళ్ళే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. నెంబర్ 2 ద టార్చర్ సీజన్ 2 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు రిలీజ్ అయితే అయిపోయింది. సో, జియో హాట్‌స్టార్‌లో అయితే సీజన్ 1 అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, చూసిన వాళ్ళు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు సెప్టెంబర్ 19 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ది టార్చర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 నారా రోహిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన సుందర కాండ మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఎగరగా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీ నుంచి ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 21 నుంచి అయితే పక్కాగా అయితే ఈ సుందరకాండ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, ఈ సుందరకాండ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే ఈ సుందరకాండ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 డిడ్ యు వాన్ ఏ పార్ట్నర్ మూవీ. సో, ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ నుంచి రీసెంట్గానే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. యూట్యూబ్లో వచ్చేసి మనకు తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే యూట్యూబ్లో అయితే ట్రైలర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో, ట్రైలర్ అయితే నేనైతే చూశాను. నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. సో, మూవీ కోసం ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. సో, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు డిడ్ యు వాన్ ఏ పార్ట్నర్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 జూనియర్ మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీని వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వబోతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 12 అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 పరదా మూవీ. సో, ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి సెప్టెంబర్ 20 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 20 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 సయ్యారా మూవీ. సో, ఈ మూవీ మనకు బాలీవుడ్ మూవీ. సో, బాలీవుడ్ మూవీస్ అనేవి కూడా మనకు చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో, ఈ మూవీ మనకు థియేటర్స్ దాదాపుగా అయితే 2 months అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. కానీ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో, ఈ మూవీ అంత లేట్గా ఎందుకు రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో, ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన మనకి ఈ మూవీ వచ్చేసి 400 కోట్లు కలెక్ట్ చేయడంతో మనకైతే మూవీ అయితే ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ వచ్చేసి మనకి సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 మద్రాసి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని రీసెంట్గానే నేనైతే థియేటర్కి వెళ్ళి చూశాను. మూవీ అయితే బాగుంది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 4 weeks తర్వాత మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, 4 weeks తర్వాత అంటే మనకు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ సెప్టెంబర్ మంత్లో అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. మనకు అక్టోబర్ 1st week నుంచి అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 లిటిల్ హార్ట్స్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు యూట్యూబర్ మూలీ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ ఫస్ట్ డేనే మనకు 2 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా అయితే మనకి ఈ మూవీ నిలిచింది. సో, హిట్ టాక్తో అయితే మనకు అన్ని మూవీస్ని డామినేట్ చేసి మనకైతే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో, హౌస్ఫుల్స్ అయితే బోర్డ్స్ అయితే పడుతున్నాయి లిటిల్ హార్ట్స్ మూవీకి అయితే. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనకు థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే పక్కాగా అయితే ఈ సెప్టెంబర్ మంత్లో లాస్ట్ వీక్లో అయినా రిలీజ్ అయితే కావచ్చు. ఇది ఒక యాక్చువల్లీ మనకు ఓటీటీలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యే మూవీ కానీ మనకైతే కొన్ని కారణాలు సడన్గా అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్లో అయితే మనకు ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే కావచ్చు. సెప్టెంబర్ లాస్ట్ వీక్న రిలీజ్ కాకపోతే మనకు అక్టోబర్ 1st week నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 కూలీ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ విలన్గా అయితే మనకు తెలుగు నుంచి నాగార్జున గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. బాలీవుడ్ నుంచి అయితే మనకు పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. అయినా ఈ మూవీ మనకు 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయలేదు. సో, కేవలం 500 కోట్లు కలెక్ట్ చేసి మనకు యావరేజ్
టాక్‌తో అయితే మనకు ఈ మూవీ అయితే యావరేజ్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయితే అవుతుందంటే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 11 నుంచెల్లే పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, 11 వచ్చేసి మనకి ఇంకా 3, 4 డేసే ఉంది మనకి ఈ మూవీని ఓటీటీలోకి అయితే చూడడానికి. సో, అవైలబుల్‌గా అయితే మనకు ఒక హిందీ లాంగ్వేజ్ తప్ప అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 11 కొత్త లోక చాప్టర్ 1 మూవీ అనమాట. సో, ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ మనకు తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్‌లో థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, తెలుగులోనే మనకు రీసెంట్‌గానే రిలీజ్ అయితే అయింది. కేవలం 6 రోజుల్లోనే మనకు 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది మనకైతే దుల్కర్ సల్మాన్ గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. సో, ఈ మూవీని ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్‌ని అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే మనకు సెప్టెంబర్ 26 నుంచెల్లైతే పక్కాగా అయితే మనకు ఈ కొత్త లోక చాప్టర్ 1 మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 వార్ 2 మూవీ. సో, ఇదొక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్‌లోనే స్పై యూనివర్స్‌లో వచ్చిన వార్ 2 మూవీ. వార్‌కి మూవీకి సీక్వెల్‌గా వచ్చిన వార్ 2 మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు ఈ మూవీస్‌లో హీరోస్‌గా వచ్చేసి మనకు మన తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ రితిక్ రోషన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ థియేటర్ రిలీజ్ మనకు హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే కేవలం 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా అటు రితిక్ రోషన్ ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ మంత్‌లో అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. ఎందుకంటే ఇది ఒక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీ కొంచెం లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. అందుకే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ వార్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్‌ఫ్లిక్స్‌లోనే మనకు ఈ వార్ 2 మూవీ అయితే అక్టోబర్ 10వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 రాంబో ఇన్ లవ్ మూవీ. సో, ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ సెప్టెంబర్ 12 నుంచెల్లైతే రాంబో ఇన్ లవ్ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 14 ఎ లెసన్ ఇన్ బోర్డర్ ల్యాండ్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో, సీజన్ 1, సీజన్ 2 మనకు ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, సీజన్ 3 వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ వెబ్ సిరీస్ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 25 నుంచెల్లైతే పక్కాగా అయితే మనకు ఎ లెసన్ ఇన్ బోర్డర్ ల్యాండ్ మూవీ సీజన్ 3 అయితే మనకు పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 25వ తారీఖున నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 14 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. తొందరగా అయితే నా వీడియోస్ అయితే మీరు చూడవచ్చు. సో, మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో, వీడియోని ఎక్కడి దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.